దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించిన నటుడు, హాస్య నటుడు, క్యారెక్టర్ యాక్టర్లో, ఫాదర్ యాక్టర్లో, విలన్గా ఏ పాత్రలో ఇచ్చినా ఇట్లా అవలీలగా ఆయన యాక్ట్ చేసేవాడు. ఆయన ప్రతి సినిమా చూసేవాడిని, ఆయన ఉండంటే సినిమా చూసేవాడిని. దాంతోపాటు 99లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా శాసనసభలో ఎమ్మెల్యేగా ఉండే. అప్పుడు ఇంకా సన్నిహితంగా మెలిగేవాళ్ళం. ఎప్పుడు పిలిచినా చాలా సరదాగా మాట్లాడేవాడు. నిజంగా ఆయన యాక్టింగ్ ఒక న్యాచురల్ యాక్టర్. ఆయన యాక్టర్లా కాకుండా నిజ జీవితంలో ఏ విధంగా ఉంటామో ఆ విధంగా నటనను అంత సులువుగా చేసేవాడు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అని వారు వచ్చిందంటే సినిమాలో చాలా ప్రత్యేకత ఉంటుంది. 1978లో ఆహనా పెళ్ళంటలో ఇప్పుడు ఆ బయట చూపిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన లేడంటే నమ్మలేకపోతున్నాం. నిజంగా బాధాకరం. దేవుడు ఈ విధంగా సడన్గా అంత ఆరోగ్యం కూడా అంతేం విషమించలే, కానీ నిన్న సాయంత్రం వరకు కూడా బాగా మాట్లాడినంట. సడన్గా చనిపోవడం నిజంగా మా అందరినీ కూడా దిగ్భ్రాంతి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను నా తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున వారి ఆత్మకు శాంతి కల మా కుటుంబ సభ్యులకు ఒకటే మీకు ఎప్పుడు ఏ విషయంలో ఎక్కడ ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం, నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్గా అండగా ఉంటాం. కానీ తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయిన ఒక మహానటుడిని జ్ఞాపకం చేసుకుంటుంటే బాధ అనిపిస్తుంది. ఆత్మకు శాంతి కలగాలని మనకోసారి భగవంతుని ప్రార్థిస్తుంది. ఎప్పుడు సరదాగా మాట్లాడడం, అసెంబ్లీలో కలిసిందంటే మంచి బ్రేక్ టైంలో అసలు యాక్చువల్గా రెడ్డి గారు అనుకుంటే మంచి చాలా బయట కూడా చాలాసార్లు కలిసినాము. సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినా కూడా కలిసినాం. నిజంగా పొద్దున మార్నింగ్ లేచి టీవీ పెట్టగానే అటు మండించిందంటే నాకు చాలా బాధాకరం అనిపించింది. నిజంగా అసలు తట్టుకోలేకపోతున్నాం. అంత న్యాచురల్ ఒక 4 దశాబ్దాల పాటు తెలుగు ప్రజలందరినీ కూడా ఆశయాన్ని అందించిండు. సినిమాలో ఆయన ఉండంటేనే అదొక వేరే ప్రత్యేకత. నిజంగా బాధాకరం. మినిస్టర్ 2-3 సార్లు కలవడం జరిగింది. 2-3 ఫంక్షన్లో కూడా పాత జ్ఞాపకం చేసుకున్నాం. నేను అసెంబ్లీలో ఇద్దరం ఒకటేసారి ఎమ్మెల్యేగా ఉంటుంది 25 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ మీరు సినిమా ఇండస్ట్రీ రావడం సంతోషం వారు కూడా చెప్పిండ్రు. పెద్దలు కూడా ఒకసారి ఫోన్లో కూడా మాట్లాడినాం లాస్ట్ ఇయర్. నిజంగా వారికి చాలా నాకు అనుబంధమే కాదు, ఇవాళ ప్రజలందరికీ కూడా ఆయన ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినట్టుగా బాధపడుతున్నారు ప్రజలు. ఒకటో శ్రీనివాసరావు గారు అనగానే అదొక హాస్యం చేసినా, విలన్ చేసినా అదొక ప్రత్యేకత. ఆయన యాక్టింగ్లో ఆయన యాక్టర్ కాదు, సహజ నటుడు ఆయన. మనం కోలుకున్నాం అంతే. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ శాంతి అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా సినిమాలు చేశారు. నేను కూడా బిగినింగ్లో ఆయనతో దగ్గర ఒక 50 సినిమాలు. తెలుగులో ఎక్కువ విలన్స్ తోటే ఉంటుంది. సో ఎక్కువ సినిమాలు చేశాను అంకుల్ తోటి. నా కొడుకు ఫస్ట్ సినిమాలో కూడా ఆయనకి నాన్నడు చాలా ఇష్టం. ఇప్పుడు సేమ్ శ్రీహరి గారి లాగే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేవాళ్ళు. ఇద్దరు కూడా ఒకేలాగా మాట్లాడేవాడు. ఎవరు ఏమనుకున్నా కూడా వాళ్ళు అనుకునే చెప్పేవారు. ఎట్లా ఎలా ఉంటుందండి? బాధగానే ఉంటుంది. మరి అది అడగాల్సిన విషయం కూడా. ఆయన హీరోయిజం కావచ్చు, వెళ్ళి ఫలాని సినిమాలో ఫలాని ఏది బాగా ఇప్పుడు అడిగే ప్రశ్న అండి. అది షూటింగ్ టైంలో ప్రాజెక్ట్ చాలా బాగుంది. ఆయనకి సెట్ ముందు వీకున్నా షార్ట్ అనగానే ఆయన చాలా యాక్టివ్ అయిపోతారు. చిన్న పిల్లలాగా ఉండేవాళ్ళు. అవునవును, చాలా యాక్టివ్ అయిపోతారు అండి. గ్రేట్ యాక్టర్ అండి. సారీ అండి, చాలా.